ఒకనాడు జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పుకొని వైసీపీ తరపున ప్రచారం చేసిన చెల్లెలు షర్మిల 2024 ఎన్నికల్లో ఎదురొచ్చింది. అదే బాణం వైసీపీ గుండెల్లో గుచ్చింది. ఫలితం అందరికీ తెలిసిందే. వైసీపీ పార్టీ పెట్టాక ఎన్నడూ చూడని ఘోర ఓటమిని మూటకట్టుకుంది. జస్ట్ 11 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే వచ్చాయి. దాంతో వైసీపీ పూర్తిగా నీరసం పడిపోయింది. రాజకీయ రహదారి తెలియక సతమతం అవుతోంది. వైసీపీని షర్మిల బాగా దెబ్బతీసింది అని ఎన్నికల ఫలితాల తర్వాత వచ్చిన సమీక్షలు తెలియజేశాయి. నోటా కంటే తక్కువ ఓట్ బ్యాంక్తో వెనుకబడి ఉన్న కాంగ్రెస్ ఒక్కసారిగా ముందుకు వచ్చింది. ఆ పార్టీకి పెద్ద ఎత్తున ఓట్లు వచ్చాయి. చాలా చోట్ల వేలల్లో ఓట్లు దక్కాయి. ఏకంగా 2.8% ఓట్ షేర్ కాంగ్రెస్ కి దక్కింది ఈ ఎన్నికల్లో. ఇలా కాంగ్రెస్ కు వచ్చిన ఓట్లన్నీ వైసీపీని చీల్చినవే అని విశ్లేషిస్తున్నారు. ఈసారి ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. ప్రతి ఒక్క ఓటు అత్యంత ముఖ్యమైనదిగా మారింది. దాంతో కాంగ్రెస్ పార్టీ ఏపీ ప్రెసిడెంట్గా వైఎస్ షర్మిల ఉండడంతో పాటు జగన్కి వ్యతిరేకంగా ప్రచారం చేయడంతో వైసీపీకి తీవ్ర స్థాయిలో నష్టం చేకూర్చింది. దాంతో వైసీపీ ఓట్ బ్యాంక్ బాగా తగ్గిపోయింది. నిజానికి వైసీపీకి 2014 నాటికి కూడా 45% ఓట్ బ్యాంక్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఓట్ బ్యాంక్ తగ్గేది కాదు. కానీ ఆ 5% కాంగ్రెస్ గండి కొట్టేసింది. అలాగే ఏపీలో ఉన్న ఎస్సీ ఎస్టీ రిజర్వ్ సీట్లలో అత్యధిక భాగం వైసీపీ ఖాతాలో పడాల్సినవి ఉన్నా కాంగ్రెస్ ఓట్ల చీలిక వల్లనే అవి పూర్తిగా పోయాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో షర్మిల పీసీసీ చీఫ్గా ఈసారి మరింత దూకుడు చూపిస్తారు అని అంటున్నారు. ఆమె కేవలం 3 నెలల కాలంలోనే తన సత్తా చాటుతూ వైసీపీకి దెబ్బ కొట్టారు. ఆమె చేతిలో 5 ఏళ్ల కాలం ఉంటే ఆమె జనంలోకి వెళ్లి ఆందోళన చేపట్టి కాంగ్రెస్కి కొత్త ఊపు తీసుకొని రావడం ఖాయమని అంటున్నారు. ఇక ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ మరింతగా పుంజుకుంటే అది వైసీపీకి తీవ్రమైన విఘాతం కలిగిస్తుందని చెబుతున్నారు. ఫలితాలు వచ్చిన వెంటనే ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అగ్రనేతలను కలిసి వచ్చిన షర్మిల తన యాక్షన్ ప్లాన్ ని రెడీ చేస్తున్నారు. సంస్థాగతంగా కాంగ్రెస్ ని బలోపేతం చేస్తానని చెబుతున్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ లోకి ఇతర పార్టీల నుంచి వలసలు ఉంటాయని, ఆమె వైసీపీని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేయడం బట్టి చూస్తే ఆమెకు కాంగ్రెస్ పెద్దలు ఇచ్చిన టాస్క్ ఏంటో అర్థమవుతుంది. ఈ ఎన్నికల్లో వైసీపీని అధికారంలో నుంచి దించిన కాంగ్రెస్ ఇక మీదట తన ఓట్ బ్యాంక్ని వెనక్కి తెచ్చుకునే పనిలో పడుతుందని అంటున్నారు. ఇక వైసీపీ అధినేత జగన్కి యాంటీగా పీసీసీ చీఫ్గా షర్మిలను కొనసాగించాలని కాంగ్రెస్ నిర్ణయించడం వెనుక వ్యూహాలు కూడా అందరికీ తెలిసిందే. కాంగ్రెస్లోకి వైసీపీ నేతలను ఆహ్వానించడం కోసమే అని టాకు. కేంద్రంలో చూస్తే ఈసారికి బీజేపీ సొంత మెజార్టీని సాధించలేకపోయింది. 2029 నాటికి కాంగ్రెస్ మరింతగా బలపడుతుంది. ఆ ప్రభావం ఏపీలో కూడా గట్టిగానే ఉంటుంది. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తుంది అనుకుంటే వైసీపీ నుంచి చాలా మంది నేతలు విడిచిపోవడం ఖాయం అనే మాట వినిపిస్తోంది. దాంతో జగన్కి టీడీపీ కూటమితో పోరాటం ఒక ఎత్తు అయితే కాంగ్రెస్ నుంచి వచ్చే ప్రమాదాన్ని ఎదుర్కోవడం మరో ఎత్తు. 1% ఓటు ఇటు నుంచి అటు టర్న్ అయినా వైసీపీకి 2029 ఎన్నికల్లో సైతం అధికారం దక్కడం కష్టమే. ఇక వైఎస్ఆర్ని ప్రేమించేవారు కేవలం వైసీపీలోనే లేరు. వారు వైసీపీ నచ్చకపోతే కాంగ్రెస్ని ఎంచుకుంటారు. అలా ఓట్లు చేయడం ఖాయమని తెలుస్తోంది. అలా షర్మిల రాబోయే రోజుల్లో మరింతగా విజృంభిస్తారు అని అంటున్నారు. దాంతో ఆమె ఎంత దూకుడుగా చేస్తే అంతగా వైసీపీ నష్టపోవడం ఖాయమని చెప్పాలి. ఇప్పుడున్న రాజకీయ పరిణామాలు, పొలిటికల్ సినారియో 2029 నాటికి ఉండవు, పూర్తిగా మారుతుంది. జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తే కోస్తా జిల్లాల్లో వారి బలం కొంత తగ్గినా పై చేయిగానే నిలుస్తారు. అదే టైంలో విపక్షంలో ఉన్న వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఏకమొత్తంగా తీసుకోకుండా కాంగ్రెస్ బలం పెరిగితే మాత్రం మళ్ళీ ప్రతిపక్షానికే వైసీపీ పరిమితం అవుతుందని అంచనాలు ఉన్నాయి. మొత్తానికి షర్మిల కాంగ్రెస్ చీఫ్గా ఉన్నంత వరకు వైసీపీకి జగన్కి ఇబ్బందే. జగన్ మళ్ళీ సీఎం కాలేడని కూడా విశ్లేషణలు ఉన్నాయి.